చేసే డే 1 నుంచి రెడ్ బుక్ పాలనే మీది. ఇంత దారుణం పాలన అన్యాయం మీద చేశారు. కార్యకర్తలు కొడతా అన్ని కొడతారు. మళ్ళీ స్త్రీలను కూడా మాట్లాడడం. చేతులు కట్టుకొని కూర్చునేమా? ఏమన్నా మేమేం గాజులు తొడుకొని కూర్చునేమా? ఎవరు కూడా ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి ఒక్క కనుసైగ చేసే ఒక్క టీడీపీ కార్యకర్త కూడా తిరగలేరని కూడా చెప్తానా స్టేట్ లో. సో గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం కూడా అవ్వలేదు, ఇప్పటికి చాలా జరిగినాయి. సో ఇంక ముందు ఇంకా అసలు ఎట్లా ఉండొచ్చు బ్రో? అసలు ఏం లేదన్నా, రెడ్ బుక్ పరిపాలన జరుగుతా ఉంది. అనంతపురంలో మీరు చూస్తా ఉన్నారు, మన లింగమయ్య ఒక అతన్ని చంపినారు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసు భద్రత కూడా లేదు. ప్రజల మధ్యలో పోయినాడు ఆయన. ప్రజల మధ్యలో మీరే చూడొచ్చు విజయ్. హెలికాప్టర్ దిగితే ప్రజలే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని. ఆ ధైర్యం చాలా జగన్మోహన్ రెడ్డి ధైర్యం గురించి మీరు మాట్లాడతారా? పోలీసులు లేకపోయినా ప్రజలు నా ప్రజలు అని చెప్పి ప్రజల మధ్యలో నుంచి పోయి పరామర్శించి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తా ఉన్నారు, అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని కూడా అతను కూడా అది అతనే జరగలేదు, గొడవలు జరిగినాయి, కొట్లాడుకున్నారు. ఏంది ఇది? చేసిన వాళ్ళు ఏమో బ్రహ్మాండంగా ఉన్నారు. ఏందన్నా ఇది? మాట్లాడితే అసలు అతను బిహేవియర్ ఎంతవరకు కరెక్ట్? అతను ఆ ఎస్ఐ గురించి నా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోటోలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. బ్రహ్మాండంగా ఎవరెవరితో సెల్ఫీలు బ్రహ్మాండంగా దిగినారు. ఆయన కరెక్ట్ గా టీడీపీకి పోలీసు వ్యక్తిగా లేదు, యూనిఫామ్ తీసి మాట్లాడాల. ఇటు వ్యక్తి ఊరికి ఎస్ఐగా మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మీరు డ్యూటీలు చేసే వాళ్ళైతే ఇప్పుడు మీకు నాయకులతో ఫోటోలు దిగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎస్ఐ గారికి కూడా నేను ఒకటే చెప్తానా, నాకు పోలీసులు అంటే రెస్పెక్ట్ అన్నా. నేను తనకు ఒకటే చెప్తా ఉన్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగింది, బాధ ఉంటది ఎవరికైనా. అది పోలీసు నిర్లక్ష్యమే కదా. మా కుటుంబానికి ప్రాబ్లం ఉంది, మా కుటుంబానికి మాకు థ్రెడ్ ఉంది అని పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ ఊర్లో 2 కానిస్టేబుల్ పెట్టినా ఆ మనిషి బతికేవాడు. 2 కానిస్టేబుల్ పెట్టకుండా నిర్లక్ష్యం చేసింది పోలీసు వాళ్ళే కదా. ఆ బాధ ఉంటది. ఆ బాధలో ఎమోషన్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు. ఆయన ఏదో పోలీసు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినాడు, అది కాదు ఆయనకు తెలుసు. అప్పట్లోనే అన్నా, ఒక ఢిల్లీలోనే సోనియా గాంధీ ఆపితే రాజశేఖర రెడ్డి కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చనిపోతే సోనియా గాంధీ ఆపినా కూడా పరామర్శించడానికి పోయాడు. అటువంటి కుటుంబం అది. ఒక పార్టీ కార్యకర్త చనిపోతే ఆయన పోవడంలో తప్పేముంది? కొట్టి చంపేసినారు, బ్యాట్ తో కొట్టి చంపితే పోవడం తప్పేముంది? తప్పేం లేదు. పోయినాడు, పరామర్శించినాడు, మాట్లాడినాడు. వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వని పోతే దాన్ని కూడా ట్రోల్స్ చేస్తా ఉన్నారు. వీళ్ళు మనుషులేనా? ఒక వ్యక్తి ప్రజలకు మేలు చేసిన వ్యక్తి ప్రజలకు మేలు చేసి ప్రజలు బాగుండాలని చెప్పి ఒక్క కార్యకర్తను కూడా, టీడీపీ కార్యకర్తను ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకున్నాడు. ఈ రోజు కార్యకర్తలు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. టీడీపీ కార్యకర్తలు ఎక్కడైనా గొడవలు జరిగినాయా? కత్తి పట్టకుండా, కత్తి ఎత్తి నరకకుండా యాక్షన్ ఆపిన మొగోడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు పులివెందుల్లో కూడా. ఆయన తలుచుకుంటే మీరు మాట్లాడతారా? స్వేచ్ఛనిచ్చినాడు. ఎవరికైనా రాజకీయ నాయకునికి ఒకటే ఉండాలా, పథకాల కన్నా సంక్షేమ పథకాలన్నా ఒక స్వేచ్ఛ అనేది ముఖ్యం. ఆ స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. దాన్ని కూడా వీళ్ళు మీడియాలు పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి ఒకరి మీద ఎన్ని ఘోరాలు మాట్లాడి, ఇన్ని ట్రోల్స్ చేసి ఏమొస్తుంది? వీళ్ళకి నేను ఒకటే చెప్తాను, వీళ్ళది అయిపోయింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, సో నిన్న హెలికాప్టర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా థ్రెట్ ఉంది అని అనిపిస్తుందా బ్రో? నిజంగా ఎందుకు చూశారు కదా, ఏముంది వాళ్ళ మాదిరి డ్రోన్లు పెట్టుకోలేదు కదా. జనాలు ఎక్కడుంటే అక్కడ వరకు డ్రోన్లు పోవాల్సిందే. వాళ్ళ మాదిరి డ్రోన్లు పెట్టి కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా పొలాలలో నుంచి కూడా వచ్చినారు ప్రజలు అందరూ కూడా. ఒక చిన్న జగన్మోహన్ రెడ్డి వస్తాయని తెలిసి 1000 మంది ఈ రోజు రోడ్ల మీదకి వచ్చేందుకు రెడీగా ఉన్నారు ఏపీలో. నేను చెప్తానన్నా, నిజంగా ఇది చెప్తానా, వీళ్ళు చేసేది అరాచక పాలన. దేవుడు కూడా నిజంగా చెప్తానా, దేవుడు కూడా చూస్తున్నాడు. ఖచ్చితంగా వీళ్ళకు శిక్ష పడాలని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.